నమస్తే, వెల్కమ్ టు ది డేట్ లైన్. నేను దేవులపల్లి అమర్. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ సొంతంగా ఎదిగే ప్రయత్నం ఇప్పుడైనా ఎందుకు చేయడం లేదు? ఇప్పుడైనా అనే మాట ఎందుకన్నానంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 1982-83లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత కొద్ది కాలం నుండి భారతీయ జనతా పార్టీని సొంతంగా ఎదగకుండా చేసిన వాళ్ళు ఎవరో అందరికీ తెలుసు. అది చాలా చర్చలో ఉంటుంది. ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా ఎన్టీ రామారావును అధికారంలోంచి దించేసి పార్టీని ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్న చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉండడం కోసం అని చెప్పి బీజేపీలోనే ఒక నాయకుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీని ఎదగకుండా చేసినాడనేది విమర్శ. ఆ విమర్శకు కొన్ని కారణాలు కూడా ఉన్నవి. ఇప్పుడు ఆ నాయకుడి ప్రాబల్యం పెద్దగా ఉన్నట్టు లేదు బీజేపీలో. అయినా ఎందుకు బీజేపీ సొంతంగా ఎదిగే ప్రయత్నం చేయడం లేదు? ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో బలోపేతమైంది భారతీయ జనతా పార్టీ. గత 10 ఏళ్ల కాలంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో తన కృషి ఫలించి 2019లో 4 లోక్సభ స్థానాలకు ఎదిగింది సొంతంగా. ఇప్పుడు 2023లో దాదాపు 8 శాసనసభ స్థానాలు గెలుచుకుంది సొంతంగా. మధ్యలో జరిగిన హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మంచి పర్ఫార్మెన్స్ చూపించింది. అట్లాగే ఇప్పుడు తెలంగాణలో బీజేపీ శ్రేణులు నాయకత్వం కూడా చాలా ఉత్సాహంగా ముందుకు పోతున్నాయి. నంబర్ డబల్ చేసుకుంటాం, అంతకంటే ఎక్కువ చేసుకుంటామని. ఈ ఉత్సాహం ఎందుకు ఆంధ్రప్రదేశ్లో కొరవడింది? ఎందుకు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సొంతంగా ఎదిగే ప్రయత్నం చేయడం లేదు? ఎందుకు మళ్ళీ 2019లో అత్యంత దయనీయంగా ఓడిపోయిన తెలుగుదేశం పార్టీతో మళ్ళీ పొత్తు ఎందుకు పెట్టుకుంటూ ఉన్నది? ఆ పెట్టుకున్న పొత్తులో కనీసం తనకు లాభం జరిగే విధంగానైనా సీట్లు తీసుకుంటున్నదా? ఆ తీసుకున్న సీట్లలో తన పార్టీకి, భారతీయ జనతా పార్టీకి విధేయులైన వాళ్ళని పోటీకి నిలబెట్టుకుంటున్నదా అంటే అది లేదు. భారతీయ జనతా పార్టీ పొత్తుల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో తీసుకున్న 10 శాసనసభ స్థానాల్లో కూడా చంద్రబాబు నాయుడు తన విధేయులకు టికెట్లు ఇప్పించుకున్నాడని, అట్లాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి గారు భారతీయ జనతా పార్టీ బాగు కోసం కాకుండా తాను సొంతంగా తాను మెచ్చిన వాళ్ళ పేర్లే ప్రతిపాదించినారని ఇట్లాంటి విమర్శలు చాలా వస్తున్నాయి. నిజానికి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొన్నది ఆంధ్రప్రదేశ్లో. ఈ 10 స్థానాలకు, 10 శాసనసభ స్థానాలకు, 6 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన నేపథ్యంలో బీజేపీలో మేము పని చేయలేము ఎన్నికల్లో అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. నిజానికి చాలా కాలంగా బీజేపీతో ఉన్నవాళ్ళు, బీజేపీకి విధేయులుగా ఉన్న వాళ్ళకి టికెట్ రాలేదు. ఒక సోము వీరాజుకు టికెట్ రాలేదు, ఓ జీవీఎల్ నరసింహరావుకి టికెట్ రాలేదు, ఓ మాధవ్కి టికెట్ రాలేదు, ఓ విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్ రాలేదు. అట్లాగే భారతీయ జనతా పార్టీకి దాని మూల సంఘమైన ఆర్ఎస్ఎస్కు అత్యంత అనుకూలంగా ఉండే పరిపూర్ణానంద స్వామికి టికెట్ రాలేదు. ఇట్లాంటి వాళ్ళు అనేక మందికి టికెట్ రాలేదు. కానీ తెలుగుదేశం నుంచి వలసపోయిన వాళ్ళు, లేదా చంద్రబాబు నాయుడుకు సన్నిహితంగా ఉండి ఆయన చెప్పిన మాటలు వినేవాళ్లను ఇవాళ పార్టీలో ప్రాధాన్యత ఇచ్చి టికెట్లు ఇచ్చినారనే ఒక పెద్ద చర్చ ఇవాళ ఆంధ్రప్రదేశ్ బీజేపీలో జరుగుతున్నది. ఇట్లా ఎందుకు జరుగుతున్నది అనేది ఒక చర్చ. రెండవది, ఇటీవలి కాలంలో బాగా చర్చలోకి వచ్చింది. కేంద్రం చాలా బలంగా మేము మహిళల వైపు ఉన్నామని చెప్తూ మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చిన బీజేపీ ఆంధ్రప్రదేశ్లో మహిళలకు టికెట్లు ఇవ్వలేదనే విమర్శ. అట్లాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళ బాగా చర్చ జరుగుతుంది కాపు సామాజిక వర్గానికి సంబంధించి. కాపు సామాజిక వర్గానికి కూడా అన్యాయం జరిగింది, బీజేపీలో టికెట్లు రాలేదని. ఇక్కడ ఏది జరిగినా, ఏది వచ్చినా, ఏది రాకపోయినా వీటన్నిటి వెనుక చంద్రబాబు నాయుడే ఉన్నాడని చెప్పి అక్కడ బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. అట్లాగే బయటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, పరిశీలకులు కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకు బీజేపీ ఇంకా తెలుగుదేశం పార్టీ గుప్పిట్లోనో
చంద్రబాబు నాయుడు గుప్పిట్లోనో లేకపోతే సొంతంగా తాను ఏమీ చేయలేని స్థితిలోనో ఉన్నది అనేది ఇవాళ అందరూ ప్రశ్నిస్తున్న విషయం. ఇది భారతీయ జనతా పార్టీ ఆలోచించుకోవాలి. ఇంకా కొంచెం సమయం ఉన్నట్టున్నది నామినేషన్లు వేయడానికి. అందుకు అనుకూలంగా భారతీయ జనతా పార్టీకి విధేయులుగా ఉన్న వాళ్ళకి టికెట్లు ఇస్తే అక్కడ ముందైనా బీజేపీ సొంతంగా బలోపేతమయ్యే అవకాశం ఉంటుందని చాలామంది చెప్తూ ఉన్నారు. చూద్దాం భారతీయ జనతా పార్టీ అధిష్టాన వర్గం ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుందో. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.